హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో సీజన్ స్పెషల్ అయిన వాక్కాయలతో కమ్మగా ఉండే ఒక చక్కటి రెసిపీని మీకు చూపిస్తున్నానండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే వాక్కాయ పులిహోరని మీకు చూపిస్తాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఇక్కడ నేను ఒక 10 నుంచి 15 వరకు వాక్కాయలు అనేవి తీసుకుని వాటిని శుభ్రంగా క్లీనింగ్ చేసుకుని లోపలున్న గింజలు అనేవి రిమూవ్ చేశాను. వాక్కాయలు ఎప్పుడు కూడా బాగా పుల్లగా ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం దోరగా పండిన వాక్కాయలు తీసుకున్నాను. మీకు ఇవి దొరకనట్లయితే పచ్చిగా ఉన్న వాక్కాయలతో కూడా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాక్కాయలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది లుక్ వైజ్ అంత బాగోదు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను అప్రాక్సిమేట్లీ 150 గ్రామ్స్ వరకు, అంటే మనం బియ్యం కొలుచుకునే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో హాఫ్ క్వాంటిటీ గ్లాస్తో రైస్ అనేది ప్రెషర్ కుక్ చేశానండి. రైస్ కొంచెం పొడి పొడిగా కుక్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వేసిన గుళ్ళు వేసుకుని లో హీట్లోనే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. పోపు అంతటిని కూడా కేవలం లో హీట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి యూజ్ చేశాను. ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకుని వేసుకున్నాను. కొన్ని కరివేపాకులు వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. పోపు అంతా కూడా లో హీట్లో బాగా ఫ్రై అవ్వాలి. పోపు మనకి బాగా ఫ్రై అవ్వకపోతే పులిహోర తినేటప్పుడు అంత రుచికరంగా అనిపించదు. సో హై ఫ్లేమ్లో పెడితే పప్పులన్నీ ఫాస్ట్గా మాడిపోతాయి. సో లో హీట్లోనే ఫ్రై చేసుకోండి. ఛానల్లో పోస్ట్ చేసిన మరికొన్ని పులిహోర రైస్ ఐటమ్స్ తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ని వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది సైడ్ నుంచి సెపరేట్ అవటం స్టార్ట్ అవుతుంది. సో అలా సెపరేట్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకుని ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ మొత్తాన్ని వేసేసేయండి. రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు కదపకూడదు, నిదానంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలిపేసినట్లయితే మెతుకు అనేది విరిగిపోతుంది. సో ఈ మిశ్రమం అంతా కూడా రైస్కి బాగా పట్టింది అనుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. ఈ పులిహోర అనేది మీరు ఇమీడియట్గా అప్పటికప్పుడు సర్వ్ చేసే కంటే కూడా కనీసం ఒక అరగంట పాటైనా రెస్టింగ్ టైం అనేది ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేస్తే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి పులిహోర చాలా రుచికరంగా ఉంటుంది. సో ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ వాక్కాయలతో నేను చూపించిన ఈ పులిహోర రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ వాక్కాయలు యూస్ చేసి పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉందండి. దాని తాలూకా లింక్ కూడా ఐకార్డ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.